How are you? This is Vijay. You watching program with Vijay channel Telugu. Today in this video, I am going to teach Python identity operators. What is identity operators in Python? Yeah, ఇక్కడ చూడండి friends. Identity operators are used to check if two variables are pointing the same reference of an object in Python. ఇక ఐడెంటిఫై ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్ టూ చెక్ చేస్తుంది ఫ్రెండ్స్ సేమ్ అడ్రస్ ఉందా లేదా అనేది ఇక్కడ చూడండి పాయింటింగ్ ద సేమ్ రిఫరెన్స్ చెక్ చేస్తుంది ఉందా లేదని సేమ్ రిఫరెన్స్ లో ఉందా లేదా అనేది ఆబ్జెక్ట్ అనేది చెక్ చేస్తుంది ఫ్రెండ్స్. అలానే మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్ లిస్ట్ ఆఫ్ పైథాన్ ఐడెంటిటీ ఆపరేటర్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ దేర్ ఆర్ టూ టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఈజ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఈజ్ నాట్. మూవ్ ఆన్ టు ఫస్ట్ వన్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈజ్ it returns true if both operands refers to the same object. ఒకే సేమ్ లొకేషన్ లో టూ ఆబ్జెక్ట్స్ అనేవి టూ ఆపరెంట్స్ అనేవి ప్లేస్ ఉందా లేదా అని మనం చెక్ చేస్తాం ఫ్రెండ్స్. ఉంటే మనకి ట్రూ అని వస్తుంది. అలానే ఈజ్ నాట్ చూడండి ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ టూ ఆపరెంట్స్ రిఫర్స్ టు ద డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అంటే డిఫరెంట్ లొకేషన్ లో మనకి స్టోర్ అవుతుంది. అలానే మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఐడి మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఐడి మెథడ్ ఈజ్ ఎ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఇన్ పైథాన్. ఇది పైథాన్ లో బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఫ్రెండ్స్. అలానే ఇట్ రిటర్న్స్ అన్ ఇంటీజర్ రిప్రజెంటింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ గివెన్ ఆబ్జెక్ట్. ఈ యొక్క ఐడి మెథడ్ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్ గివెన్ ఆబ్జెక్ట్ యొక్క మెమరీ లొకేషన్ మనకి ఇస్తుంది ఫ్రెండ్స్. మీకు ఈజీగా చెప్పాలంటే ఫ్రెండ్స్ లెట్ మీ షో యూ. ఓపెన్ ఐడిఎల్ఈ షెల్. యా ఐడిఎల్ఈ షెల్ అనేది మనకు ఓపెన్ అయింది. మూవ్ ఆన్ టు ఫస్ట్ వన్ ఏంది మనకి ఈజ్ కదా, అందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఎక్స్ ఈక్వల్ టు 10 అండ్ వై ఈక్వల్ టు ఆల్సో 10. యా ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్ ఈజ్ వై మనకేమొస్తుంది ట్రూ అని వచ్చింది. ఎందుకంటే టూ ఆపరెంట్స్ యొక్క వాల్యూ అనేది మనకి టూ ఆబ్జెక్ట్స్ అనే వాల్యూస్ మనకి సేమ్ గా ఉన్నాయి. అలానే ఇప్పుడు మనం ఐడి మెథడ్ ని చెక్ చేద్దాం. ఇప్పుడు ఐడి ఆఫ్ ఎక్స్ అండ్ ఐడి ఆఫ్ వై. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఐడి ఆఫ్ ఎక్స్ లో ఏమొచ్చేసింది 14070618756820. అలానే మనకి ఐడి ఆఫ్ వై కూడా మనకి సేమ్ మెమరీ లొకేషన్ లో సేమ్ పాయింటింగ్ ద సేమ్ రిఫరెన్స్ ఫ్రెండ్స్. ఆబ్జెక్ట్స్ అనేవి మెమరీ లొకేషన్ లో సేమ్ పాయింట్ అయి ఉంది. అలానే మూవ్ ఆన్ టు సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఈజ్ నాట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఐఎమ్ టేకింగ్ x equal to 10 and y equal to 20 and x is not y. మనకేమొస్తుంది ట్రూ వస్తుంది. ఎందుకంటే x లో 10 ఉంది అండ్ y లో 20 ఉంది. ఇప్పుడు మనకి డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ లో మనకి అడ్రస్ లో స్టోర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి x ఈజ్ నాట్ అంటే ట్రూ, ఎందుకంటే రెండు మనకి డిఫరెంట్ కదా. మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. ఐడి ఆఫ్ మనకు వచ్చేసింది అండ్ ఐడి ఆఫ్ వై. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి టూ రిఫరెన్స్ ఆబ్జెక్ట్స్ యొక్క మనకి టూ రిఫరెన్స్ లొకేషన్ అనేది మనకి డిఫరెంట్ గా వచ్చింది. ఇక్కడ చూడండి 140758300984 వచ్చింది. ఇక్కడ మనకి 313004 అంటే డిఫరెంట్ గా వచ్చింది. ఇప్పుడు చూడండి x is y false, ఎందుకంటే మనం x లో 10 ఇచ్చాము అండ్ y లో 20 ఇచ్చాము కాబట్టి మనకి డిఫరెంట్ గా వస్తుంది కాబట్టి మనకి ఫాల్స్ అని వచ్చింది. ఇదే ఫ్రెండ్స్ మన యొక్క ఐడెంటిటీ ఆపరేటర్స్ లో మనకి ఈజ్ అండ్ ఈజ్ నాట్. అలానే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. బై ఫ్రెండ్స్.